రాజమండ్రి వై జంక్షన్ లో రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు ఘన నివాళులర్పించారు. ఆదివారం వై జంక్షన్ వద్ద ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, చైర్మన్ గుమ్మడి సమర్పణరావు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బి జార్జ్ ఆంటోనీ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సానబోయిన రామారావు బృందం మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్నకు రాజమండ్రితో ఎంతో అనుబంధం ఉందని, ఆయన రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం నాయకులు కెకే సంజీవరావు, మట్టపర్తి సత్యనారాయణ, ఆనం చిన్న, పెళ్లి రమణ, పోలవరపు రాము, నక్కా సోమేశ్వరరావు, పలివెల సత్యనారాయణ, ఎర్రా మల్లేష్, బత్తిన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాయిస్ వద్దండి జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ జోహార్ గౌతు లచ్చన్న, జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ జోహార్ గౌతు, జోహార్ గౌతు లక్ష్మణ్ గారు, జోహార్ గౌతు లక్ష్మణ్ గారు, రాజమండ్రికి గౌతు లచ్చన్న గారితో చాలా అవినాభావ సంబంధం ఉండేది. బీసీలని, ఎస్సీలని అందరినీ కూడగట్టి సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేకమైన కార్యక్రమాలు ఆయన చేయించారు. అలాగనే స్వతంత్రం తీసుకురావడానికి స్వతంత్ర పోరాట యోధుల్లో అగ్రగణ్యుడు మన లచ్చన్న గారు. అలాగే సర్దార్ అనే బిరుదుని, ప్రజలిచ్చిన బిరుదు ఈయనకి సర్దార్ అనే బిరుదు కొంతమందికి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది కాదు. ప్రజలతోటి సర్దార్ అని తెచ్చుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, దాంట్లో ఈయన ఒకరు. అందువల్ల అంత గొప్ప వ్యక్తికి రాజమండ్రిలో నివాళులు అర్పించడం, ఆయన జయంతి జరుపుకోవడం మా రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం అందరికీ కూడా ఆనందంగా ఉందనేసి తెలియజేస్తున్నాను. మా ఎల్వి ప్రసాద్ చాలా ఆనందంగా ఉంది.